హాయ్ అండి, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన మజ్జిగ చారు ఒంటికి హాయిగా, నోటికి కమ్మగా తినేయొచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ చారుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. మజ్జిగ చారని, చల్ల చారని, మజ్జిగ తాలింపు అని ఇలా అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ మజ్జిగ చారుని ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి నా స్టైల్లో మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. నేను చెప్పిన ప్రాసెస్ లో మజ్జిగ చారుని ప్రిపేర్ చేశారంటే అన్నంలో వేసుకొని తినడమే కాదు, పూర్తిగా తాగేస్తారండి. అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మజ్జిగ చారుని సింపుల్ గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత బీటర్ తోని ఉండలు లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలి. ఒక చిన్న ఉండ కూడా లేకుండా సాఫ్ట్ గా అవ్వాలండి మనకు పెరుగు అనేది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా పెరుగుని చిలకొట్టుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగుకి నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఈ మజ్జిగ చారు కాస్త చిక్కగా కావాలి అని అనుకుంటే 1 కప్పు పెరుగుకి 1.5 కప్పు వరకు వాటర్ ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మజ్జిగ చారుని పల్చగా కావాలనుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. మజ్జిగ చారు టేస్ట్ అయినా, ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ ని వేసి కలుపుకున్న తర్వాత ఈ మజ్జిగ చారుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఆ ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలని తీసుకొని ఇలా మధ్యలో నుండి తుంచి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపు దినుసులు, ఎండుమిర్చి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లిని వేయడం వల్ల మజ్జిగ చారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి పోపు వేగిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక 10-12 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా చక్కగా వేగిపోవాలి. ఇలా పోపంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఈ మజ్జిగనైతే ఇప్పుడు ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. పోపులోకి మజ్జిగని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పోపంతా మజ్జిగలోకి బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. మనకు పోపులోకి మజ్జిగ ఎంత కలిస్తే మజ్జిగ చారు మనకు అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు కొద్దిగా మజ్జిగ చారుని తీసి చూపిస్తున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ మజ్జిగ చారుని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, కమ్మటి మజ్జిగ చారు అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ మజ్జిగ చారుని చల్ల చారు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కసారి నా స్టైల్లో మజ్జిగ చారుని ప్రిపేర్ చేయండి. తినడమే కాదు, వేళ్లతో సహా జుర్రేస్తారు. అంత బాగుంటుంది. చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 100 కూరలు ఉన్నా సరే కూరల్ని పక్కన పెట్టేసి అన్నం మొత్తము ఈ మజ్జిగ చారుతోనే తినేస్తారు. ఇలాంటి వేడి వేడి ఎండలకి ఒంటికి చలవ చేసే ఈ మజ్జిగ చారుని చేసుకొని తినండి. కడుపులో చల్లగా, నోటికి కమ్మగా, అమృతంలా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే వారంలో 3-4 సార్లైనా ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.